కూకట్పల్లిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది రేణు అగర్వాల్ అనే మహిళ. ఇంట్లో పనిలోకి చేరిన వాళ్లే డబ్బు నగలు కాజేసేందుకు మహిళ ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. మహిళను కేవలం డబ్బు నగల కోసమే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. హత్య అనంతరం నిందితులు సికింద్రాబాద్ నుంచి సొంతూరు రాంచీకి క్యాబ్లో వెళ్లారని, క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుల్ని అరెస్ట్ చేశామని తెలిపారు. జార్ఖండ్ నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వారిని హైదరాబాద్కు తరలిస్తామని వెల్లడించారు. ఇక ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో సిపి అవినాష్ మహంతి నగర ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇంట్లో ఎవరినైనా పనికి పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అపార్ట్మెంట్స్లో ఒక విక్టిమ్ రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు హర్ష, ఇంకొకళ్ళు రోషన్, వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు. సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ అ హౌస్ హెల్ప్గా. ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్. అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి, ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్లో ఇంకో ఫ్లోర్లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు. ఏ థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది. ఆ ఆశతో వెన్ నోబడి వాజ్ దేర్ అట్ ద హౌస్, విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్కి బయటకు వెళ్ళారు. వెళ్తే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటికి పనిచేస్తుంది. ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ఫస్ట్ హిట్టర్ విత్ ప్రెషర్, అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్తో, దాని తర్వాత కట్టేసి దే స్లిట్ హర్ థ్రోట్. దాచిపెట్టడంలో హెల్ప్ చేయడానికి ఆయన కూడా అప్రిహెండ్ చేశాం. సో ఈ ముగ్గురికి అక్కడ కోర్టులో, లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి